వందనాలు శారదమ్మా. మిమ్మల్ని మేము ఆంధ్ర స్టూడియోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ పేరేంటమ్మా? నా పేరు శారద. శారదమ్మా. మార్కు ముందు రామమ్మ. మారిన తర్వాత శ్రావణమ్మ. చక్కగా ఉంది మీ నేమ్. ఎట్లా మీరు రక్షించబడ్డారమ్మా? అదే ఏ నీళ్ళు పడి కాలిపోయి గుండెపోయి నడవలేని స్థితిలో వనపాలెం గ్రామంలో ఏబిసి పంచాలకి వాళ్ళు అక్కడికి వచ్చారు. మనకు వచ్చి ప్రార్థన చేశారు. వాళ్ళు ఉదయం ఆదివారం సన్నిధానికి వచ్చాను. అవి వచ్చిన తర్వాత నాకు దేవుడు వాళ్ళు స్వస్థతించాడు. ఆయనది బాగా అయింది. నాకు అది మొదలుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఇదే గ్రామంలో ఆ సన్నిధానం కాడనే నన్ను తీసుకొచ్చి పెట్టి దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు. ఆయన చేసిన మేలుల వల్ల నేను ఇప్పుడు బాగానే ఉందా. నాకు అన్ని బాగానే ఉంది. వాళ్ళు వచ్చారా? చర్చిలను చెప్పారా? ఎవరన్నా వచ్చి చెప్పారా మీకు? అదే ఏబిసి చర్చిలో వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు మీకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత అది త్వరగా మీకు మారింది. అప్పుడు మీరు దేవుణ్ణి అంగీకరించారమ్మా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు చర్చికి? మనకాలము ఏబిసి గ్రూపు మందిరం. ఏబిసి చర్చా? మీకు ఎట్లాగా మీకు ఇప్పుడు ఎట్లా ఉంది? మీకు ఇప్పుడైతే బాగానే ఉంది. దేవుడు నమ్మిన తర్వాత బాగుంది. నమ్మిన తర్వాత అన్ని బాగానే ఉన్నాయి. దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు, చేస్తున్నాడు కూడా. ఆయన సేవ చేయమని ఆయన అప్పగిచ్చాడు. ఆయన పని చేస్తున్నాడు. ప్రతిదీ కూడా దేవుడు నాకు తోడుండి నడిపిస్తున్నాడు. ఇప్పుడు సంఘంలో మీ పాత్ర ఏంది? సంఘంలో నా పాత్ర ఇప్పుడు సంఘ పెద్దగా నియమించాడు. ఇక్కడ తీసుకొచ్చి దేవుడు సంఘ పెద్దగా నియమించినాడు. ఎంతో కృపనిచ్చి నన్ను నడిపిస్తున్నాడు. ఆయనకి దేవుని స్తోత్రం చెప్తామమ్మా. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అమ్మా మీరు చక్కగా ఈ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు మీకు వందనాలు.